హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజైతే ఆమ్లెట్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ముందుగా బౌల్ తీసుకొని ఎగ్స్ అయితే వేసుకోండి. నేనైతే 5 వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే లైట్గా సాల్ట్ వేసుకోండి ఆమ్లెట్కి తగ్గట్టు. అలాగే 1 పచ్చిమిర్చి, ఆనియన్స్ లైట్గా వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, నేనైతే ఇక్కడ పుదీనా కొంచెం వేస్తున్నాను. అలాగే కారం. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అయిపోయిందండి. పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనము ఎగ్ మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, అది వేసేసేయాలి. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చూడండి. ఇప్పుడైతే విరిగిపోకుండా లైట్గా తిప్పుకోవాలి. తిప్పుతున్నాను చూడండి. సో కొంచెం లైట్గా అయితే విరిగింది, నో ప్రాబ్లం అండి. సో మాడకుండా కుక్ చేసుకోవాలి. సో అయిపోయిందండి, పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు అయితే వేసుకోండి. అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి, మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే నేను పుదీనా వేస్తున్నానండి. పుదీనా ఎందుకంటే కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇవి ఫ్రై అయ్యాక నేను వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టొమాటోలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. అందులో సాల్ట్, అలాగే స్పైసెస్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు పసుపు కూడా వేయండి. ఇవి రెండు మిక్స్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. సో చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. సో కారం ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకుంటేనే సరిపోతుంది. సో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ వేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ అయితే అందులో వేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో చిన్నగా మిక్స్ చేసుకోండి, లేకుంటే విరిగిపోతుంది. సో మూత పెట్టుకొని 5 మినిట్స్ ఇది చేద్దాం. సో ఇప్పుడైతే నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేస్తే అయిపోతుంది. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డు ద సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.